డెఫినెట్గా ఈ అంశాలన్నీ కూడా పార్టీలో చర్చించుకుంటాం. స్థూలంగా అందరి సహకారం తీసుకోవాలనేది మా ఆలోచన. మిగతా కార్యాచరణను పార్టీల పెద్దలందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ నిర్ణయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ప్రకటించడం జరిగింది. ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ముందు ఎవరెవరి సహకారం తీసుకోవాలి, ప్రత్యక్షంగా ఎవరు సహకారం తీసుకోవాలి, పరోక్షంగా ఎవరు సహకారం తీసుకోవాలనేది పార్టీల పెద్దలందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 4 లేదా 5, ఎందుకంటే వారు కర్ణాటక ప్రచార కార్యక్రమంలో ఉన్నారు. కర్ణాటక నుంచి హైదరాబాద్కు వచ్చి కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ కర్ణాటకకు వెళ్ళాలనుకుంటున్నారు. 2 రోజుల్లో స్పష్టత వస్తుంది. మే 4 తారీఖు మే 5 తారీఖు అనేది స్పష్టత వస్తుంది. ప్రియాంక గాంధీ గారు మే మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో ముఖ్య వక్తగా వారు పాల్గొంటారు. నేను ఢిల్లీకి వెళ్ళి ప్రియాంక గాంధీ గారిని కలిసి వారి అనుమతి తీసుకొని వచ్చినాను. నిన్న శంషాబాద్ ఎయిర్పోర్టులో రాహుల్ గాంధీ గారికి కూడా ఈ వివరాలన్నిటిని కూడా వివరించడం జరిగింది. కేసీ వేణుగోపాల్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. పార్టీ హైకమాండ్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరితో చర్చించి ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా కార్యక్రమాలు మేము అప్పుడు అట్లా అనుకున్నాము పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో. అందుకే కార్యక్రమాలను కొంత సవరించుకొని ఈ మధ్యలో మంచిర్యాలలో మన 14 తారీఖు రోజు మా పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు పాల్గొని విజయవంతం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఈ నిరుద్యోగులకు సెంట్రిక్గానే నిరసన కార్యక్రమాలు తీసుకోవాలనుకున్నాం. దాన్ని హైదరాబాద్కి మార్చుకోవడం జరిగింది. లేదు, పడలేదు. ఎందుకు? నడుస్తూనే ఉంది కదా, నడుస్తూనే ఉన్నాడు కదా సిఎల్పి నాయకులు. నాదా వాయిదా పడలేదు. 2వ విడత కార్యక్రమం ఉంటుంది. మీరు ఎట్లాగా అది చెప్తే మళ్ళీ ఇదే ఇయర్ అదే ఇయర్. మే 9 తారీఖు నుంచి 2వ విడత హాత్సే హాత్ జోడో కార్యక్రమం ఉంటుంది. జోగులాంబ నుంచి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మీరు అడిగారు, మేము ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టినాం. డెఫినెట్గా సామాజిక బాధ్యతతోని సమాజంలో ఉండే రోగాలను వెలికితీసే డాక్టర్లు మీరు. డాక్టర్లకే రోగం వచ్చింది కాబట్టి డాక్టర్లకు వైద్యం చేయాల్సిన బాధ్యత, ఆ వైద్యానికి అవసరమైన సహకారాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తీసుకుంటుంది. ఇప్పటి వరకు జర్నలిస్టులకు, అది మండల స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కార్డు నుంచి మొదలు పెడితే రవాణా పాసులు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. రైలుతో సహా ఇప్పుడు మీకు ఆగిపోయినాయి. ఇప్పుడు జిల్లాలు మారడంతో మీరు జిల్లా కేంద్రానికి పోవాలంటే గతంలో జిల్లా మొత్తం పాస్ ఇచ్చేది. ఇప్పుడు ఈ జిల్లా ఒక ఊరు ఉంటుంది, 2వ జిల్లా ఉంటుంది. ఎక్కడ పోతురో ఏడుకొస్తురో కూడా మీకు. అందుకోసమని ఆ పాసుల నుంచి మొదలు పెడితే ఇళ్ల స్థలాల వరకు, ఆరోగ్య భద్రత కార్డు వరకు, చివరికి కరోనా వస్తే గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందక కూడా జర్నలిస్టు మిత్రులు చచ్చిపోయినారు. మీ సమస్యల పట్ల మాకు అవగాహన ఉంది, సానుభూతి ఉన్నది. తప్పకుండా జర్నలిస్టు మిత్రులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు నేరగాళ్ళే, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరు తప్పించుకోవడానికి అవసరం. మేము ఎప్పుడు ఉధృతంగా పోరాటాన్ని తీసుకెళ్ళినా బీజేపీ చిల్లర పంచాయతీ పెడుతుంది. ఆ చిల్లర పంచాయతీని పెద్ద పంచాయతీగా కేసీఆర్ చిత్రీకరిస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు కూడా మిత్రులు మీ జర్నలిజంని మరి వదిలేసినరా, తెలిసినా నిస్సహాయులైనరా నాకు తెలియదు. 10వ తరగతి ప్రశ్నాపత్రాలు ఏమైనా అవుట్ అయినాయని చెప్పి ఎస్ఎస్సి బోర్డు ముందల మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కొంతమంది పిల్లలు పోయి నిరసన తెలిపిరా. ఏం చేయలేదు. వాళ్ళని అరెస్ట్ చేసి జైలు తోలితే 5 రోజులు పట్టింది బెయిలు. అదే బండి సంజయ్ పరీక్షల నుంచి ప్రశ్నపత్రం తెచ్చి అందరికి వంచి పెడితే 120B 420 ఏంటివో రాసిరు. రాత్రి పోయిన అత్తగారింటికి పోయినట్టు
పొద్దున్నే బయటకు వచ్చాడు. ఎట్లా బెయిల్ వస్తుందబ్బా మీరు చెప్పండి. ఎస్ఎస్సి బోర్డు ముందల నిరసన తెలిపిన ఎన్ఎస్యుఐ ప్రెసిడెంటు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంటు, మా పిల్లలు 5 రోజులు చెంచల్గూడ జైల్లో మగ్గినరు. ఏది నిరసన తెలిపినందుకే. కానీ ప్రశ్నాపత్రాలను బయట అమ్మిండని మళ్ళీ పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టిండు. ఇంత పొడుగు 120B 420 అని ఇంకేంటో రాసిండు నోరు తిరగని సెక్షన్లు అని. కానీ రాత్రి పోయిండు జైల్లో వండుకుండు కరీంనగర్లో. పొద్దున్నే లేచి బయటకు వచ్చింది. దానికి పెద్ద ర్యాలీ. దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గూడుపుట అని మీకు అర్థమవుతలేదా? నిరసన తెలిపిన పిల్లలేమో 5 రోజులు జైల్లో ఉంటారు. పేపర్లు అమ్మిండని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. రాత్రి పోయి పొద్దుగాలు వచ్చిండు. మళ్ళీ సెక్షన్లు కూడా పెద్ద పెద్దవి పెట్టిరు. 8 సెక్షన్లు ఏంటో పెట్టిండు. 120B 420 అయితే మనకు తెలిసిందే కదా. పోయినాయన 420 ఉన్నాడు, పెట్టినాయన 420 ఉన్నాడు. ఇక వ్యాపార దాంట్లో రాత్రి వేరు పొద్దుగాల బయటకు వచ్చారు. మేము అదే చెప్తున్నాం. దొంగ చేతికే తాళాలు ఇచ్చిర్రు. ఆ దొంగనే తాళాలు తీస్తున్నాడు, కావాల్సింది తీసుకుంటున్నాడు, మళ్ళీ తాళం వేస్తుండే అని నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ దొంగల ముఠాన్ని పట్టుకోవాలనేది మా పోరాటం. ఈ దొంగల ముఠా చేతిలో ఇది ఏది జరగదు. ఇవాళ చైర్మన్ నుంచి మొదలు పెడితే కమిషన్ సభ్యుల వరకు అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఎవరిని ఎత్తికినా కూడా మూలాలు ప్రగతి భవన్లోనే తేలుతున్నాయి. లింగారెడ్డికి నోటీస్ ఇచ్చారు. లింగారెడ్డి బావమార్ది రాజశేఖర్ రెడ్డి సీఎం పేషీలో ఎంత ముఖ్యమైన అధికారం. బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి బామార్ది లింగారెడ్డిని బోర్డు సభ్యుని చేస్తే ఆయన పిఏ రమేష్ పెట్టుకుంటే ఆ రమేష్ అనేట ఆయన వాడు పరీక్షలు నిర్వహించాల్సిందే. ఆయనే సొంతంగా పరీక్ష రాసి ఆయనే ర్యాంకు తెచ్చుకున్నాడని అరెస్ట్ చేసిరు. వాళ్ళందరిని పిలిచి సిట్టు విచారణ చేసిందని ఈయనడే చెప్తున్నాడు. ఇవాళ విచారణను ఎదుర్కొంటున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, శంకరలక్ష్మి, మొత్తం అందరు విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు, బోర్డు సభ్యుడు లింగారెడ్డి, వీళ్ళందరూ విచారణను ఎదుర్కొంటున్నారు. మళ్ళీ వాళ్ళ నేతృత్వంలోనే మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తానికి కేసీఆర్ అంటున్నాడు. ఎవరైతే విచారణను ఎదుర్కొంటున్నారో అదే కమిషన్ని కంటిన్యూ చేసుకుంటా పరీక్షలు నిర్వహిస్తామంటే ప్రజలకు విశ్వాసం ఉంటుందా? లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం కాదా రాష్ట్ర ప్రభుత్వము? దీన్ని ఎట్లా పరిగణించాలి? దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని ఎట్లా వివరించాలి? అందుకే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 21 నల్గొండ, 24 ఖమ్మము, 26 ఆదిలాబాదు, మే నెల 4-5 తారీఖులలో సరూర్ నగర్ గ్రౌండ్లో శ్రీకాంతాచారి సాక్షిగా ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. విశ్వసనీయత కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం, నేరారోపణలు ఎదుర్కొంటున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఈ పరీక్షలు నిర్వహించడానికి అర్హత కోల్పోయినరు. చంద్రశేఖరరావు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ దొంగతనం మూలాలు ప్రగతి భవన్లో లేకపోతే తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రద్దు చేయాలి. రద్దు చేసి కొత్త అర్హులైన సభ్యులను చైర్మన్ను నియమించి పరీక్షలు నిర్వహించాలి. ఈ రకంగా వాళ్ళు చేయకపోతే గవర్నర్ గారు తన విశేష అధికారాలను ఉపయోగించి బర్తరఫ్ చేయాలి. ఈ అన్నిటికీ సంబంధించి ఇంతవరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరికి లేఖ కూడా రాయలేదు. దీని వెనకాల ఉన్న మతలబ్ ఏందో నాకు చెప్పండి. ప్రతిపక్షంగా ఉన్న మేము ఈడీ దగ్గరకు పోయినాం, సిబిఐ దగ్గరికి పోయినాం, గవర్నర్ దగ్గరికి పోయినాం, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసినాం, హోంమంత్రికి ఫిర్యాదు చేసినాం, చివరికి తెలంగాణ హైకోర్టులో న్యాయస్థానంలో కొట్లాడుతున్నాము. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్దిష్టమైన కార్యాచరణ ఏదన్నా చేసిండ్రా చెప్పమనుండ్రి. రోడ్ల మీద రంకెలేసుడు అచ్చోసిన ఆంబోతుల్లాక తప్ప ఏమైనా బీజేపీ కార్యాచరణ ఉన్నదా? అంటే వీళ్ళిద్దరు కలిసి రాజకీయంగా రక్తి కట్టించి ప్రజల్ని మోసగించాలన్న ఎజెండాతోనే వీళ్ళిద్దరు పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు మోసాలను బట్టబయలు చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తుంది. మీరు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా